మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్‌ను సంప్రదించండి. రాడిసన్ డ్రగ్స్ కేసులో కొంతమంది పేర్లు బయటకు రావడం చూసాం. రోషయ్య గారు మనవడు ఇంకో బీజేపీ నేత కుమారుడు అని చెప్పేసి. అయితే ఇవాళ కొత్తగా మన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గారి పేరు కూడా ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. మరి దీనికి ఆయన రిప్లై ఇచ్చారని కూడా ఆయన అంటున్నారు. మరి ఇంతకేం రిప్లై ఇచ్చారు? ఆయన పేరు ఇన్వాల్వ్ అయి ఉందా లేదా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ క్రిష్ గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఆయన మాత్రం నేను జస్ట్ పార్టీకి పిలిస్తే ఎళ్ళాను అని చెప్పడం చూస్తున్నాం. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ఈ డ్రగ్స్ పైన? నేను గతంలో కూడా చెప్పానండి. ఏంటంటే పోకిరిలో దీనికి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డైలాగ్ చెప్తా. పోకిరి సినిమాలో హ్మ్. ప్రకాష్ రాజ్‌ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేశాక "అరే నన్ను వదిలేయండిరా మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను" అంటాడు ఆయన. పోలీసులకు ఆఫర్ ఇస్తాడు. హ్మ్. తర్వాత "మీరు కేసు ఏసినా నన్నేం చేయలేరు. ఎందుకంటే నన్ను హియరింగ్‌కి వెళ్ళేటప్పుడు నాకు మెగాస్టార్ చిరంజీవి ఫ్రెండ్ ఆయనతో ఒక పార్టీలో కలిసిన ఫోటో ఉందిలే అది చూపిస్తా. అమితాబ్ బచ్చన్ కూడా నాకు బాగా తెలుసు. ఆయనతో కూడా ఒక ఫోటో ఉంది అది చూపిస్తా. మీకు ఇది ఆయనతో పరిచయం ఉందా? ఆయనతో లావాదేవీలు ఉన్నాయా? ఆయనకు కూడా ఇలాంటి లావాదేవీలతో సంబంధం ఉందా? అవన్నీ ఇన్వెస్టిగేషన్ అయ్యేసరికి ఈలో నా లైఫ్ అయిపోద్ది. మీరు నన్ను ఏం చేయలేరు, కేసు గెలవలేరు అన్నట్టు చెప్తాడు. హ్మ్. సో ఇక్కడ కూడా ఎవరైతే పబ్బులు గిబ్బులు నడిపిస్తున్నారో వాళ్ళు పార్టీలు పిలిచినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వచ్చినంత మాత్రాన వాళ్ళకి ఇన్వాల్వ్ ఉందనడం ఎంతవరకు కరెక్టు? ఒక వెర్షన్. రెండో వెర్షను ఏమో ఉందేమో. కాకపోతే సెలబ్రిటీలు అనేసరికి వాళ్ళు క్యాజువల్‌గా వెళ్ళినా కూడా వీళ్ళకి ఏదో కాంటాక్ట్స్ ఉన్నాయరా. ఇప్పుడు నిన్నటి వరకు ఎలా ఉంది? అల్లు అర్జున్ బన్నీ గారికి బిజినెస్ పార్ట్నరు ఈయనకేం సంబంధం ఉన్నట్టుగా ఫుల్‌గా సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ అయినంత మాత్రాన సంబంధం ఉండాలని ఉందా? చెప్పండి మీరు. ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇద్దరు కలిసి బిజినెస్ చేసుకుంటున్నారు. బన్నీ గారు వచ్చి రారు. హ్మ్. ఆయన ఒక పర్సన్ పెట్టి లావాదేవీలు చూసుకోవడం, లేకపోతే ఆయన ఆడిటర్నో ఆయన అకౌంట్సో ఎవరు చూసేవాడో వాళ్ళని పెట్టుకుని జరుపుకుంటారు. లేదా ఆయన పర్సనల్ మేనేజర్ ఎవడో వచ్చి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుని వెళ్తాడు ఎప్పుడైనా. ఆయనకి తెలియకుండా ఈయన ఏమి నడిపిస్తున్నాడో పోనీ ఈయన జెన్యూన్ అనుకుందాం పార్ట్నర్ కూడా. ఎవరు మన కేదార్నాథా అని పేరు. హ్మ్. ఆయనకి తెలియకుండా ఆయన కింద మేనేజర్ కక్కుర్తి పడ్డాడు అనుకోండి, ఆ అపవాదం ఈయనకి కూడా వస్తుందిగా. మేనేజర్ చేసాడేమో, ఈయనకి తెలియదేమో. ఏది వాస్తవం? ఏది ప్రూఫ్స్ రాకుండా ఎందుకు బురద చల్లాలి? హ్మ్. కాకపోతే ఇండస్ట్రీ వాళ్ళు సినిమా వాళ్ళు అనేసరికి రెడీగా ఉంటాం. యాంగ్జైటీ. అవునా? బన్నీయా? రామ్ చరణా? లేదంటే ఇంకా క్రిషా? కాదవి. యాక్చువల్‌గా బన్నీ గారు 2016లో ఆ రాడిసన్ పబ్స్ అనేది అదే జూబ్లీ 800 ఏదో సంథింగ్ అది ఓపెన్ చేశారు. మేబీ బిజినెస్ పార్ట్నర్ అభిమానంతో ఓపెన్ చేశారో, లేదా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారంట ఆయన. హ్మ్. ఆ అభిమానంతో ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే ఇంకా ఆయనకి ఇది ఉన్నట్టేనా? ఇప్పుడు మీరు ఇల్లు అద్దెకు తీసుకున్నారు. మీరు అద్దెకు తీసుకున్న ఇంట్లో మీరు అసాంఘిక కార్యక్రమాలు చేశారు. దానిది ఓనర్‌కి సంబంధమా? మీరు చేసిన దానికి ఓనర్ కూడా అరెస్ట్ చేస్తారా? ఎంక్వైరీకి పిలుస్తారు. అవును. అంతే మాత్రం ఈ ఇంట్లో ఉన్నాడంటే ఓనర్‌కి తెలిసే చేస్తున్నాడురా ఈడు. ఓనర్‌కి ఏం తెలుసు? నువ్వు ఇంట్లో కూర వండుకుంటున్నావో, లేకపోతే మటన్ కోస్తున్నావో, మనుషుల్ని కోస్తున్నావో ఓనర్ వచ్చి చూస్తాడా నీ బెడ్రూమ్‌లోకి వచ్చి? కదా! సో, అట్లాగా సెలబ్రిటీలు ఒక పార్టీకి దీనికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే క్రిష్ కూడా వచ్చారు పార్టీకి ఒక సంబంధం ఉందేమో. అది బన్నీ గారికి ఎందుకు ఆపాదించారంటే ఆయన ఓ రిబ్బన్ కట్ చేశాడని. ఆ తర్వాత ఒక సినిమా ఏదో హిట్ అయితే అదే పబ్‌లో పార్టీ ఇచ్చారని. జనరల్‌గా ఇప్పుడు మనకు కళ్యాణ మండపం ఉంది కట్టాము. ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అదే బిజినెస్ మీద బతుకుతున్నాం. మా ఇంట్లో ఏ కథాకార్యం అయినప్పుడు అదే కళ్యాణ మండపంలో చేస్తాను కదా నేను. అవును. వేరే బయట చేయను కదా! హ్మ్. వేరే బయట చేస్తే అసహ్యంగా ఉండదా? ఇడే వీడి కళ్యాణ మండపం చేసుకుంటా అంటే ఈడి కళ్యాణ మండపం ఈడికే బాగోదేమో, సరిగ్గా నచ్చదేమో, సరిగ్గా ఫెసిలిటీస్ లేవో అని మళ్ళీ అది కూడా ఒక మాట అంటారు. సో, ఆయనకి రిలేటెడ్‌గా ఉన్న పబ్‌లోనే పార్టీ ఇచ్చాడు. పార్టీ ఇచ్చిన మాత్రాన ఇవి ఉన్నట్టేనా? అదేంటంటే గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌కి చాలామంది జ్యోతిష్యులు కూడా చెప్పారు. ఒక రకమైన టాలీవుడ్‌కి ఆహ్, బ్యాడ్ నడుస్తుంది ఇప్పుడు. అందుకే చాలామంది ప్రముఖులు చనిపోతున్నారు. తర్వాత ఈ డ్రగ్స్ విషయం ఒకటి కూడా ఇష్యూ అవుతుంది. మా ఎలక్షన్‌లో కూడా స్టేట్ ఎలక్షన్స్ లెవెల్‌లో పెద్ద ఇష్యూస్, గొడవలు కూడా మనస్పర్ధలొచ్చాయి. హ్మ్. బ్యాడ్ నడుస్తుందని కూడా కొంతమంది జ్యోతిష్యులు చెప్తున్నారు. మేబీ అయితే అయ్యుండొచ్చు. అవును. దాంట్లో ఇప్పుడు కాదు కదా! ఒక ఇంచుమించు 2011, 12 నుంచి కూడా నడుస్తుంది హ్మ్. డ్రగ్స్ వివాదము. అప్పట్లో కూడా ఇలాగే టాలీవుడ్‌లో ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ కొడుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని, ఒక అప్‌కమింగ్ హీరో ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. వాళ్ళని తప్పించడానికే ఆఖరికి కమిషనర్‌ని కూడా ట్రాన్స్‌ఫర్ చేసేశారు.
కమిషన్ అన్ని తప్పించేశారు, కొన్ని కోట్లు స్కామ్ జరిగింది, అవన్నీ బయటికి రాకుండా చేశారు. ఇప్పుడు కూడా అదే అపవాదం నడుస్తుంది. ఏం చేస్తారు ఏమో అసలు వాళ్ళు వెనక అసలైన రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారేమో ఆ డ్రగ్స్ వెనక, అందుకే కామప్ చేస్తున్నారేమో. అలా ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించకూడదు? అవును. ఖచ్చితంగా ఒక ఇష్యూ నడుస్తుందంటే దాని వెనక ఒక రాజకీయ నాయకుడు, ఆ రాజకీయ నాయకుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు, లేదా ఆ రాజకీయ నాయకుడిలో దాగున్న బిజినెస్ మ్యాన్ అయినా ఉంటాడు. అదే కీ రోల్. ఒకవేళ పోలీసులు సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసినా వాళ్ళ ప్రెషర్స్ ఉంటాయి, ఇంకేం చేయగలుగుతారు వాళ్ళు? సామాన్యుడు కదా, ఆయన కూడా ఒక పోలీసు వాడు కదా, మనలో ఒక వ్యక్తేగా. సో ఇవన్నీ ఏంటంటే సెలబ్రిటీలు అనేసరికి అందరికి తెలిసిన వ్యక్తులు కాదు కాబట్టి అపవాదు మోపేస్తూ ఉంటారు. అదే ఆ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు కాకుండా బయట వ్యక్తికి చెందిన పబ్బులు లేవా చెప్పండి? చాలా పబ్బుల్లో 12 తర్వాత ఇట్లాంటివి నడుస్తున్నాయని కూడా చాలా వార్తల్లో చూసాం మనం. మరి దాన్ని ఏమనుకోవాలి? అది తీరా వాళ్ళు తూగుతూ ఉంటే అది డ్రంక్ అండ్ డ్రైవో లేదా డ్రగ్స్ తీసుకోవడం వల్ల తూగుతున్నాడు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. దాన్ని ఏమనుకోవాలి? అంటే సినిమా వాళ్ళు చేస్తేనే ఎక్కువ సోషల్ మీడియాలో వీడియోస్ వస్తాయా, పోస్టులు వస్తాయా? బిజినెస్ మ్యాన్లు మిగతా డిపార్ట్మెంట్లకు చెందిన వాళ్ళు చేస్తే అవ్వవా? అంటే వాళ్ళు మనుషులు కాదా? మరి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో నైజీరియా అనే కంట్రీకి చెందిన వాళ్ళని ఎక్కువగా పట్టుకుంటున్నట్టుగా చూస్తుంటాము. మీరు అబ్జర్వ్ చేశారా వార్తలు? ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్, నైజీరియా వాళ్ళు దొరికారు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. లంగర్ హౌస్లోనూ అక్కడ అటువైపు కొంత ఓల్డ్ సిటీలో అన్నట్టుగా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎందుకు మరి అట్లా? మరి వాళ్ళు ఎందుకు హైలైట్ చేయరు? మరి వాళ్ళు ఉన్నారు కదా. ఎంతమంది జీవితాలు ఇదైపోయి ఉంటాయి. నిన్న ఆయన ఎవరు యూట్యూబ్ అతను షణ్ముఖ్, మరి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన దొరికింది పబ్లో కాదు కదా, ఆయన ఇంటికి ఎలా వచ్చి ఉంటాయి? ఆయన వెళ్ళేసరికి తూగుతూ ఉన్నాడు ఏంటని ఎంక్వైరీ చేసి చూసి వెతికేసరికి దొరికాయట. మరి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? ఈ పర్టికులర్ పబ్ నుంచి వచ్చి ఉంటాయా? వేరే సోర్స్ ఏమి ఉండదా? ఇన్వెస్టిగేషన్లో తెలీదా? పోతే సినిమా వాళ్ళు అనేసరికి జనరల్గా క్రిష్, అదే రాధాకృష్ణ జాగర్లమూడి క్రిష్ అంటారు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ న్యూసెన్స్లో కానీ అపవాదాలు ఇరుక్కున్నట్టుగా ఎప్పుడు ఆయన ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది, 10-15 ఏళ్ళు అవుతుంది. అదేంటి గమ్యమేనా ఫస్ట్ మూవీ? నాకు తెలిసి గమ్యమే అనుకుంటున్నా. అప్పటి నుంచి నేను ఎప్పుడుది గమ్యం మూవీ? ఆల్మోస్ట్ 20 years అవుతుందేమో. మరి అప్పటి నుంచి ఎటువంటి ఎలిగేషన్స్ ఏం లేవు కదా ఆయన మీద. ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఏదో ఒక ఫోటో దొరుకుంటుంది, ఆ పార్టీకి వెళ్ళింది, ఇంకా అబ్బా దొరికాడరా, ఇంకా అంతే. ప్రతి ఒక్కరి మీద ఎలిగేషన్సే. అదే చెప్తున్నాను, ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు కాబట్టి అందరూ కూడా యాంగ్జైటీగా బట్టలు చింపేసుకొని చూస్తాం. ఏంటమ్మా అది కూడా తెలుసా, ఒక్కొక్క ఛానల్లో వ్యూస్ కోసము వాడు పక్కనే చూసినట్టుగా రాసేస్తూ ఉంటాడు.